అయ్యా ఎంత బాధ అంటే వాళ్ళ ప్రొద్దున వచ్చిన నేను ఇక్కడికి ఏర్పాట్ల కోసం గంట సేపు ఉంటే నాకు బాధ తట్టుకోలేక మళ్ళీ ఆ పారిపోయి బయట కూర్చున్నా కొద్దిసేపు. మార్నింగ్ వచ్చిన వాళ్ళు చేసే పనులు చూస్తుంటే చాలా హృదయ విదారకమైన పరిస్థితులలో ఈ పిల్లలు పెరుగుతున్నారు. అమ్మ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం మీ సేవకు. అయితే విజయపల్లన్న మల్లన్న లేరు, నా దురదృష్టం. పెలమల్లారెడ్డి గారిని కూడా ఒకసారి ఇక్కడికి తీసుకొస్తా, అన్న కూడా చూడాలి వీళ్ళ కష్టాలు. అంటే ఇలాంటి వాళ్ళకు తప్పే కాదన్న, మనం ఏం చేయగలం వంశీ. ఐ విల్ షేర్ విత్ యూ ఆల్ ద డీటెయిల్స్. డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. వీళ్ళకి ఇంకా కొంచెం మెరుగైన జీవితం అంటే కొంచెం హెల్ప్ చేస్తే వీళ్ళకి పనిచేసేటోళ్ళకు హెల్ప్ అవుతుంది. పరికరాలు ఇవ్వటము, లేకపోతే డిఫెండ్ వాళ్ళకు, లేకపోతే కాళ్ళు చేతులు ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళు, ఎక్సైజ్ మిషన్స్. తర్వాత ఇవి గవర్నమెంట్ దగ్గర కూడా ఫండ్ ఉంటుంది, కానీ దాన్ని వీళ్ళకి ఎట్లా చేర్చాలనే దాంట్లో చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను. అవ్వట్లేదు. హోప్ ఫర్ ద బెస్ట్. అన్న విజయపాల్ గారు చెప్పారు మనం టీటీఏ తరఫున ఏం చేస్తాము అనేది కమ్ అప్ విత్ ద ప్లాన్. బట్ ఇమ్మీడియట్గా నా తరఫున ₹1,00,000 ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ నాకు నేను జ్యోతిరెడ్డి గారి దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఇమ్మీడియట్గానే రేపు నేను ₹1,00,000 ఇమ్మీడియట్ సహాయంగా చేస్తాము. తర్వాత కమ్ అప్ విత్ ద ప్లాన్ వాడు. బట్ డెఫినెట్గా నా తరపు నుంచి కూడా ₹1,00,000 మల్లికాంబ నా అనాథాశ్రమానికి డొనేషన్ చేస్తున్నాను. అండ్ జ్యోతిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తీసుకొచ్చినాము. థ్యాంక్ యూ.